ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున నిజమైన సంఘం పెట్టారు. మరి రేకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల సేని బంగారు పాదాలకు లెక్కల వందనాలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ లెక్కల శాతం కాచి కాపాడి సంరక్షించిన మరి కాల సమయం సజ్జీ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాట్లాడి మీరే మహిమదంతా ప్రభావాలు పొందమని వేసినామని వచ్చినాం తండ్రి. నిజమైన సంఘం బిడ్డ నడిదలకు ఏర్పాటు చేయని వాకు భాగము ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినది. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనములను వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. భక్తుడైన యాకోబు చెదిరిపోయిన 12 గోత్రముల వారికి అంటే దేవుని యొక్క ప్రజలైన వారిని గురించి, దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయచ్చు. ఇక్కడ శోధనలకు ఓర్పునకు పుట్టించుచున్న పరిస్థితులను బట్టి ఆ పరిస్థితుల్లో ఏ విధంగా మనము ప్రభువుని కలిగి ఉండాలో, ఏ విధంగా ప్రభువుని కలిగి ఉంటే అది వాక్యానుసారంగా మనది మేలైనదో ఆశీర్వాదమైనదో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటున్నాడు. అంటే లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు పోక హృదయమందును ప్రవర్తన ఎందును దేవుని వాక్యము చేత మనము జీవించబారై ఉండాలి. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును అంటున్నాడు. అంటే దేవుడు అనుగ్రహించి ఈవులలో అవి శ్రేష్టమైనవిగా, ఉన్నతమైనవిగా, ఉత్తమమైనవిగా, వీటిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొక్క నుండి అంటున్నాడు. పరలోక సంబంధమైన దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారమై పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా మనము వీటిని కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అన్నాడంటే తండ్రి అయిన దేవుడే వాటిని మనకి సమస్తాన్ని సమకూర్చి అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనాల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అంటాడు. కాబట్టి దేవునితో మానవునికి ఉండే యొక్క సంబంధాన్ని కొనసాగించే విషయంలో వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలను నడిపించును. కాబట్టి మనము దేవుని యందు ఎట్టివారమై ఉన్నామో చెప్తూ ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు అన్నాడు. అంటే దేవుడు కలుగు చేసిన దానిలో ప్రథమ ఫలంగా దేవునికి ఇష్టమైందిగా మనం ఉండాలి అనేది దేవుడు తలంచాడు. కాబట్టి సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అన్నాడు. సత్యవాక్యము, వాక్యమైన దేవుడు, ఆదియందు వాక్యమైన దేవుడు, ఆ వాక్యం ద్వారా మనలను ఈ లోకంలో జన్మింపజేసి శరీరధారిగా క్రీస్తు యేసు దాని ద్వారా ఆయన మనకు వచ్చి చూపిన మార్గం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా యాకోబు చెదిరిపోయిన ఆ యొక్క 12 గోత్రాల వారికి తెలియజేస్తూ ఈ పత్రికను రాస్తూ అని అంటున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి అంటున్నాడు. అంటే వాక్యానుసారంగా విశ్వాసమందు కట్టబడుతున్నప్పుడు
దేవుని మాట చేత, దేవుని ఉపదేశము చేత మనము జీవించేవారమై ఉంటాము. కాబట్టి ఇక్కడ వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండాలని, ఆ శరీరధారి అయిన క్రీస్తు వాక్యమును ముందు మనకు తెలియజేసిన విషయాన్ని తెలియజేశారు. అందుకనే నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరిగి అంటున్నాడు. అంటే ఏంటి? ప్రభువుని గురించి, పరిశుద్ధ ఆత్మను గురించి తండ్రి అయిన దేవుడు ఏదైతే మనకు తెలియజేశారో ఆ తెలియబడిన విషయాలను బట్టి మనము దేవుని యందు ఎట్టివారమై ఉండాలో చెప్తున్నాడు. అందుకనే మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును అని, అంటే వినుట వల్ల విశ్వాసం కలిగిన కాబట్టి అది దేవుని మాటలకు వచ్చి, వాక్యమునికి వచ్చి వాక్యానుసారమైనదిగా, వాక్య ఉద్దేశానుసారమైనది ఉన్నదనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి వినుట ఒక వేగిరపడువాడును, మాట్లాడవకు నిదానించువాడు అంటే అధికమైన మాటల్లో దోషం ఉంటది. కాబట్టి మరి మాట్లాడే విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమైనదో ఎరిగి గ్రహించి మాట్లాడేవారిగా ఉండాలంటాడు. కోపించుటకు నిదానించువాడునై ఉండవలని అన్నాడు. అంటే ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏమైనదో ఎరిగి గ్రహించి అర్థం చేసుకుని జీవించాలి తప్ప అనవసరంగా మన సమయాన్ని, దేవుని యొక్క విలువైన సమయాన్ని మనము వ్యర్థపరచకూడదు. అంటే లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకానుసారంగా కాక ఆత్మానుసారంగా మనము జీవించినప్పుడు ఏదైతే యాకోబు సత్యవాక్యం వల్ల మనము తన సంకల్పము ప్రకారము కనినను అని తెలియజేశాడో, మనము సంకల్ప ప్రకారముగా ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము కాబట్టి ఆయన ఉద్దేశాలను జరిగించేవారై ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, అంటే దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ విషయాలు మనం ఎరుగుదాం కాబట్టి ఆ ఎరిగిన సంఘటనలను బట్టి గ్రహించిన వారం ఏమన్నాడంటే ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును అని, అంటే వినడానికి వేగిరపడేవాడిగా దేవుని మాట యందు, మాట యొక్క ఉద్దేశాల యందు ఏమాత్రం నిర్లక్ష్యము లేక లక్ష్యం ఉంచి విశ్వాసంలో కట్టబడివాడై ఉండాలి అని చెప్తున్నాడు. మాట్లాడుటకు నిదానించువాడు అంటాడు. అంటే ఏది సత్యము ఏది అసత్యము ఎరిగి ఆ ప్రకారం నీవు ప్రవర్తించి జీవించి మాట్లాడు అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. కోపించుటకు నిదానించువాడనై ఉండవలన, అంటే కోపించే విషయంలో, అంటే నీవు నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో ఏది దేవుని యొక్క చిత్తమైనదో దాన్ని ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించవలసి ఉన్నదనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. ఒకవేళ నువ్వు కోపదించుకొని దేవుని మీద నీవు ఏదైతే నీ హృదయంలో ఒక చెడు తలంపు కలిగి ఉంటావో తద్వారా ఆయన నీతిని నీవు నెరవేర్చలేవు అన్నాడు. అంటే దేవుని నీతిని నెరవేర్చాలంటే, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలంటే, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నడుచుకోవాలంటే మనము మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు, ప్రవర్తించినప్పుడు దేవుడు మనకి వాటిని తెలియజేసింది. కాబట్టి అందుకని ఇక్కడ పౌలు, ఇక్కడ భక్తులైన యాకోబు అంటున్నాడు, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తి గలవ వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని. ఏ వాక్యమైతే శరీరధారిగా క్రీస్తు యేసు నడి ద్వారా వచ్చిందో దానిని అంగీకరించే విషయంలో ఎలాంటి హృదయాలు కలిగి ఉండాలంట? ఆత్మచేత సత్యము సమస్త కల్మషమును అంటే ఈలో ఉండే తలంపులు, చెడు ఆలోచనలు వీటన్నిటిని తొలగించి విరవీగుచున్న దుష్టత్వాన్ని, ఆ దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు దూరపరుచుకుని మాని లోపల నాటబడి నీ ఆత్మలకు రక్షణ అంటే జీవాత్మతో కూడిన వాక్యమును, ఆ జీవంతో కూడిన మాటలను ఏదైతే వినుట వల్ల విశ్వాసం కలుగునని యాకోబు గుర్తు చేశాడో ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి అనే మాటను చెప్తున్నాడు. అందుకనే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును అండి. ఏదైతే నాటబడుతుందో అది జీవముతో కూడినదై ఉన్నది కాబట్టి ఆ జీవాత్మను, జీవవాక్యాన్ని నీ హృదయాలు, నీ ఆలోచనలో స్థిరపరచుకుని బలపరుచుకుని కొనసాగాలి. కాబట్టి సాత్వికముతో అంగీకరించుడి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని మాటను, దేవుని ఉద్దేశాలను ఎరిగిన వారముగా, ఆ వాక్యానుసారంగా జీవించే వారంగా, ప్రార్థన యందు పట్టుదల కలిగి వాక్యమందు నిలిచి విశ్వాసములో కొనసాగు వారమై ఉండాలని హృదయకాల సమయమున భక్తులైన యాకోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన.
ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఇదిగోనైనా మరి ఉదయకాల సమయం నీ పాదాలు చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని నీ జీవం కలిగిన వాక్యం చేత మమ్మల్ని జీవింప చేయండి. రక్షణ విషయంలో ప్రభువా మేము నిర్లక్ష్యంగా ఉండక విశ్వాసంలో కొనసాగుటకు వినుటకు వేగిరపడే వారముగాను పర సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారముగాను ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే వారు ఉంటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు. నాయన నేడు దిన పరిచర్యలో సేవలో ఈ మండల కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఇదిగోనైనా మరి నీ పునరుత్థానంలోని 4వ సమాధి దినాన్ని నీ సంఘంలో ఇటు ప్రార్థించే కృప దయచేసినందుకే వందనాలు. అలనాడు చెదిరిపోయిన 12 గోత్రముల వారిని తిరిగి రప్పించుటకు నీవు రాయించిన ఈ యొక్క పత్రిక ద్వారా నీ వాక్యం అనుసరంగా జీవించి నీలో కొనసాగటకు సహాయం దయచేయమని, జీవం కలగ నీ మాటల చేత జీవింప చేయమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నాన్నడు మాకు దయచేయము, మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలో ప్రయోగాలు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించునుగాక. ఆమెన్.